హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అచ్చమైన తెలుగు వంట. ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ రొటీన్ అండి. మార్నింగ్ టిఫిన్ నుండి ఈవినింగ్ స్నాక్ వరకు ఏమేమి చేస్తానో చూపిస్తాను చూసేయండి. ఈరోజు ఏంటంటే దోశలు వేస్తున్నాను. దోశల్లోకి ఉల్లి చట్నీ చేస్తున్నానండి. ఈ ఉల్లి చట్నీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి. ముందైతే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లి చట్నీలో కొద్దిగా కారం ఎక్కువే ఉండాలి, అందుకే నేను ఎండుమిర్చి ఎక్కువే వేసాను. ఎందుకంటే ఉల్లిపాయలు కొద్దిగా స్వీట్గా ఉంటాయి కదా, అందువల్ల కొద్దిగా ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కారంగా బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ కలిపి మిక్సీ చేసి పోపు పెట్టేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఉల్లి చట్నీ అసలు బాగోదండి. ఎందుకంటే బాగా వేయించుకుంటేనే కదా పచ్చివాసన అది లేకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కూడా. అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఏంటంటే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమేనండి. ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేక వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పోపు పెట్టుకోవడం అండి. పోపు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పోపు పెట్టుకొని ఇప్పుడు చట్నీ ఉంది కదండి అందులో డైరెక్ట్గా వేసేసుకుంటారు. నేనైతే అలా చేయనండి. మామూలు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మీకు నచ్చితే ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ చట్నీ, అది వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. అలా ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అంతేనండి, ఉల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే చట్నీ కంప్లీట్ అయిపోయింది కదా, దోశలు వేస్తున్నానండి. దోశల రుబ్బు అయితే నేను బయట నుంచి తెప్పించాను, అయినా చాలా బాగున్నదండి. ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి సేమ్. మేమైతే ఇంట్లో ఎక్కువ దోశలు తింటామండి ఇడ్లీ కన్నా. మీరైతే ఇడ్లీ ఎక్కువ తింటారా, దోశలు ఎక్కువ తింటారా కామెంట్ చేయండి. అట్లు టేస్టీగా రావాలంటే నాకు తెలిసిన 2 టిప్స్ చెప్తానండి. అట్లు మెత్తగా ఉండాలంటే మీరు బియ్యం, పప్పు మిక్సీ చేసినప్పుడు అటుకులు కూడా ఉంటాయి కదా, అటుకులు కూడా కొద్దిగా నానబెట్టి మిక్సీ చేస్తే అట్లు అనేవి చాలా మెత్తగా దూదిల్లా వస్తాయండి. రెండో టిప్ ఏంటంటే కొంతమందికి అట్లు తెల్లగా వస్తాయి కదండి, అలా రాకుండా ఉండాలంటే మనం మినపప్పు, బియ్యం నానబెడతాం కదా, అందులోనే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మెంతులు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని అట్లు వేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి. మా అట్లయితే కంప్లీట్ అయిపోయి మా టిఫిన్ చేసాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వంట అయితే స్టార్ట్ చేశానండి. ఒక పక్క రైస్ కడిగి పెట్టాను. ఈరోజు అయితే నేను గోంగూర వండుతున్నానండి. ముందైతే గోంగూర ఉడికించుకోవాలి కదా, అందులో 4 పచ్చిమిర్చి వేసి కొద్ది నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. గోంగూర ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు కదండి, నేనైతే ఎలా వండుతానో చూపిస్తాను చూసేయండి. ముందైతే గోంగూర బాగా ఉడికించుకోవాలి. ఒకసారి పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోతే స్టవ్ ఆపేయండి. ఆపేసి ఒక పక్క రైస్ అయితే ఉడికిపోయింది, అన్నం కూడా చేసుకుంటాను. ఈ గోంగూర ఉడికిపోయింది కదండి, అందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఓన్లీ గోంగూర అంగానే తీసుకొని మీ దగ్గర పప్పు గుత్తి లాంటిది ఏమైనా ఉంటే బాగా మెదిపేసుకోవాలండి. కొంతమంది ఏంటంటే మిక్సీ చేసుకుంటారు, అలా అవసరం లేదండి. ఇలా పప్పు గుత్తి ఏమైనా ఉంటే మెదిపేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా, అవన్నీ బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. గోంగూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలండి. ఈ పోపులు బాగా వేగాలి. వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయండి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోనే టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ టమాటా బాగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే కారం వేసుకోవాలండి.
కారం అంటే ఇప్పుడు కొన్ని గోంగూర తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఉంటుంది కదండీ! తెల్ల గోంగూర అయితే అంత పులుపేమి ఉండదు. దానివల్ల కొద్దిగా కారం పడుతది. ఎర్ర గోంగూర అయితే కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటది కదా! అందువల్ల కొద్దిగా కారం ఎక్కువ పడతది. దాన్ని బట్టి మీరు కొద్దిగా కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కారం వేసి బాగా వేయించుకున్నాక అందులో గోంగూర వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉల్లిపాయ, టమాటాలో బాగా గోంగూర అంతా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయాక మూత పెట్టి బాగా వేయించుకోండి. వాటర్ ఏమి వేయవసరం లేదు. ఇలా దగ్గరికి వండుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా! ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా లంచ్ అయితే దీంతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అండి. ఈ సూప్ ప్యాకెట్ ఏంటంటే మేము ఫ్లిప్కార్ట్‌లో గ్రోసరీస్ ఆర్డర్ చేసినప్పుడు ఆర్డర్ చేసామండి. టేస్ట్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చూద్దామని ఒకసారి తీసుకున్నాను అండి. మేము 2 రకాల సూప్స్ అయితే తీసుకున్నామండి. ఒకటి టమాటా సూపు, ఒకటి వెజ్ సూప్ అంట. అయితే ఇది ఎలా చేయాలంటే ఒక గిన్నెలోని పౌడర్ చింపి వేసుకొని వేడి నీళ్ళు ఉంటాయి కదండీ! బాగా వేడి నీళ్ళు మరగబెట్టుకొని 100 ml వాటర్ వేసుకోవాలంట. వేసుకొని స్పూన్ ఎట్టి బాగా కలుపుకుంటే సూప్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంది. నేనైతే ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి, వీడియో కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.